సో ఈ స్టూడెంట్స్కి ఏది కావాలన్నా డౌట్స్ ఉన్నా ఏదైనా మెంటార్షిప్ చేసేదానికి ఏం కావాలి చెప్పండి అన్నాను. మాకు కరెంట్ అఫైర్స్ సరిగా అర్థం కావట్లేదు అన్నారు. వీడియోస్ చూడండి అన్నాను. వీడియోస్ ఇంగ్లీష్లో చూస్తున్నాం మేడం, మాకు తెలుగు మీడియం నుంచి వచ్చాము, మాకు ఆ పదాలు కూడా అర్థం కావట్లేదు, ఒక చిన్న ఆర్టికల్ చదవడానికి మాకు 2 గంటలు పడుతుంది డిక్షనరీ పెట్టుకొని. ప్లస్ అక్కడి వరకు నాకు ఓకే అనిపించింది. వాళ్ళు చెప్పిన నెక్స్ట్ సెంటెన్స్ ఏదైతే ఉందో అక్కడ నాకు నేను ఏదో ఒకటి చెయ్యాలి అనిపించింది. వాళ్ళు ఏం చెప్పారంటే, మమ్మల్ని చాలా చిన్న చూపు చూస్తున్నారు, తెలుగు మీడియం, మీరు తెలుగు మీడియం, మీరు తెలుగులో రాస్తున్నారు, మీకు రాదు అని చాలా చిన్న చూపు చూస్తున్నారు అన్నారు. అది నాకు పర్సనల్గా కనెక్ట్ అయింది. ఒక స్టూడెంట్ గవర్నమెంట్ అంత స్పాన్సర్ చేసి మనీ ఇచ్చి చదువుకోవాలన్న ఎయిమ్తో ఇక్కడికి వచ్చి వాళ్ళంత ఇన్ఫీరియారిటీ ఫీల్ అవుతూ కంటిన్యూ చేయలేరు. ఒకసారి రాసారు రాలేదంటే కంటిన్యూ చేయలేరు. దాంతో అప్పుడు చెప్పాను నేను చేస్తాను అని. నేను స్టార్ట్ చేసేటప్పుడు ఒక మేబీ ఇలాంటి వాళ్ళు ఒక 100 మందో మహా అయితే తెలుగులో రాసే వాళ్ళు ఒక 1000 మంది ఉంటారు అనుకున్నాను. వీడియో చూసేది నేను 100 కంటే ఎక్కువ మందిని ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రాంక్లీ. ఫస్ట్ డే వీడియోకి 23,000 స్టూడెంట్స్ చూశారు. అప్పుడు నాకు అర్థమైంది అసలు లేదండి మనలాగా తెలుగు మీడియం చదువుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో తెలుగులో రాసే వాళ్ళే కాదు, తెలుగు మీడియం చదివి ఇంగ్లీష్లో రాసేవాళ్ళు, ఇంగ్లీష్ మీడియం చదివి ఇంగ్లీష్లో రాసే వాళ్ళకి కూడా యూస్ అవుతుంది అన్న దాంతో నాకు ఇంకా మోటివేషన్. ప్లస్ ప్రతిసారి స్టూడెంట్స్ రావడము, మేడం బాగుంది అని చెప్పడము, కొంతమంది నా టీచర్స్ కూడా మేము మీ వీడియోస్ చూస్తున్నాం బాగుంది, మేము ప్రిపేర్ అవుతున్నాం అని చెప్పడము. దీంతో నాకు ఆ కంటిన్యూషన్ అనేది వచ్చింది, ఆ మోటివేషన్ అనేది వచ్చింది. నేను తెలుగు మీడియం నుంచి వచ్చి చాలా ఇబ్బంది పడ్డాను మ్యామ్. ఒక బుక్లో ఒక పేజ్ చదవడానికి చాలా చాలా ఇబ్బంది. ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను. నేను పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ నా ఆప్షనల్, నేను ఎగ్జామ్ రాస్తూ ఉన్నాను. నేను ఢిల్లీలో ఉన్నా, వింటర్ డిసెంబర్లో ఉంటుంది ఎగ్జామ్, చాలా చలి, మనకి కొంచెం కష్టంగా ఉంటుంది. అయితే తలకి క్యాప్ అవేం వేసుకోవద్దు అన్నారు ఎగ్జామ్లో. వేసుకోలేదు, చాలా చల్లగా ఉంది, రాస్తున్నా. నాకు పబ్ యాడ్ అంటేనే కొంచెం భయం. ఆ టైంలో ఒక క్వశ్చన్ వచ్చింది, దాంట్లో ఒక వర్డ్ ఉంది బాస్టియన్ అని. పోలీస్ సిస్టమ్ ఇస్ ది స్ట్రాంగెస్ట్ బాస్టియన్ ఆఫ్ బ్రిటిషర్స్ అనింది క్వశ్చన్. ఓకే, నాకు ఆ వర్డ్కి మీనింగ్ తెలియలా. 10 మార్క్స్ క్వశ్చన్, నాకు ఆ వర్డ్కి మీనింగ్ తెలియలా. చాలా ట్రై చేశాను, ఏమైండొచ్చు, ఇది పాజిటివ్ వర్డా నెగిటివ్ వర్డా ఏది తెలియలేదు. నేను ఆ క్వశ్చన్ వదిలేసి వచ్చాను. సో ఆ అటెంప్ట్లో నాకు దాని నుంచి ఒక 5-6 మార్క్స్, ఇంకొక దాని నుంచి 5-6 మార్క్స్ వస్తే అయిపోయేది. సో అలా నేను చాలా ఇబ్బందులు ఫేస్ చేశాను. అప్పుడు ఆ మోటివేషన్స్ అన్నిటితో తెలుగు కరెంట్ అఫైర్స్ ఇప్పటికి మీరు చూస్తే రెగ్యులర్గా 8,000 స్టూడెంట్స్ ఫాలో అవుతారు. ఏ వీడియో చేసినా తెలుగులో 8,000 స్టూడెంట్స్ చాలామంది చేస్తున్నారు. కానీ ఇంతమందికి ఇంత క్వాలిటీతో తెలుగులో వీడియోస్ మనం చూస్తే చాలా వాటిలో సూపర్ఫిషియల్గా చెప్తూ వెళ్ళిపోతున్నారు. కానీ ఒక వీడియో కోసం 5 గంటలు బ్యాక్గ్రౌండ్ చేసి వీడియో వచ్చేది అరగంటే, కానీ దాని వెనకాల ఉన్న కష్టం చాలా కష్టం. 5 అవర్స్ అలా అలా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటర్వ్యూనే తీసుకోండి. మన ఇంటర్వ్యూ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ సోన్స్ రోజు అని అనుకోవడానికే ఫస్ట్ మీ డేటు, మా వాళ్ళు కెమెరా డిపార్ట్మెంట్ వాళ్ళ డేటు, నాది, ముగ్గురు డేట్ ఒకటి ఫిక్స్ అవ్వాలి. అయిన తర్వాత ఇన్ టైంలో మీరు రావాలి, ఇంటర్వ్యూలో వాళ్ళు మీరు రావాలి. ఇంత అయిన తర్వాత ఇంటర్వ్యూలో ప్రాపర్ కంటెంట్ ఉండాలి. ప్రాపర్ కంటెంట్ ఉంటే కానీ మనకి వ్యూస్కి రీచ్ అవ్వదు. అవును, ఏదో చేసేసామన్న పేరుకి చేస్తే కనీసం చూసేవాళ్ళు, కింద కమెంట్స్ పెట్టేవాళ్ళు బోల్డ్ అంతమంది మనకి. సో అలాగా ఒక చిన్న ఇంటర్వ్యూకి, ఒక హాఫ్ అవర్ ఇంటర్వ్యూకి ఇలా అయితే ఒక ఇన్ఫర్మేటివ్ ఉండే ప్రోగ్రామ్కి మీరు వెనకాతలు ఎంత కష్టపడాలి. అవును, ఒక రోజు నైట్ 12 o'clock అప్లోడ్ చేసిన రోజులు చాలా ఉన్నాయి మేడం. నాకు అప్పుడప్పుడు 8 hours క్లాసెస్ ఉంటాయి. ఆ 8 hours క్లాస్ ఉంటే ఇంటికి వెళ్ళి, మాది ఒక సింగిల్ బెడ్రూమ్ రూమ్ అనమాట. నాకు 2 sisters, వాళ్ళని బయట కూర్చోమని చెప్పి, లేకపోతే బయట అదే హాల్లో పడుకోమని చెప్పేసి నేను రూమ్ లాక్ చేసుకొని వీడియోస్ చేసి పబ్లిష్ చేసిన రోజులు చాలా ఉన్నాయి. సో అలాంటి ఎన్నో ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 1 week అంతా నా గొంతు బాగాలేదు, వెదర్ మారి, కానీ వీడియో చేయాలి, స్టూడెంట్స్ అడుగుతూ ఉంటారు, కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. సో అలాంటివి ఎన్నో ఉన్నా అది పెద్ద కష్టం అనిపించదు మేడం. ఇప్పుడు నేను చెప్తుంటే మీకు కష్టపడుతున్నారేమో అనిపిస్తుంది, కానీ దాంట్లో ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే నేను చూశాను కొంతమందిని, నేను ఇంకా ఈవినింగ్ అప్లోడ్ చేస్తాను,
ఇంతకుముందు మా సార్ వీడియో ఇంగ్లీష్ కరెంట్ అఫైర్స్ మీరు చూస్తే మార్నింగ్ 3:30కి లేచి చేసేవాళ్ళు, మమ్మల్ని కూడా ఫోర్స్ చేసేవాళ్ళు, లేవండి లేచి వీడియో చేయండి అని. బట్ డిఫరెంట్ రీజన్స్ వల్ల మేము ఈవినింగ్కి అప్లోడ్ చేస్తాము. అది మాకు ఇన్స్పిరేషన్. మేము స్టూడెంట్గా ఉన్నప్పుడు చూసాం సార్ అంత కష్టపడి ఆయన వీడియో చేసి మార్నింగే అప్లోడ్ చేసి పొద్దున్న మేము 6 o'clockకి లేచేలోపు వీడియో ఉంటుంది. అంటే పేపర్ చదివి బ్యాక్గ్రౌండ్ చదువుకొని వీడియో చేసి అప్లోడ్ చేసి ఇదంతా 6 o'clock ముందు జరిగేది. సో అట్లాంటి వాళ్ళని చూసి ఇప్పుడు ఈ వీడియో చేయడానికి బాగాలేకున్నా ఫీవర్ ఉంది అని ఒకసారి చెప్పాను. సార్ నాకు ఫీవర్గా ఉంది, నేను ఇవాళ చేయలేను. ఫీవర్గా ఉంటే మంచిదే కదమ్మా, ఫ్రీగా ఉంటావు, క్లాసులు ఏమి ఇవ్వం కదా, హ్యాపీ కూర్చొని వీడియో చేయొచ్చు కదా అంటారు. సో ఆ కమిట్మెంట్ ఏరియాలో ఉన్నారు మ్యామ్. అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అంత కమిటెడ్గా ఉన్నప్పుడు మనకి ఆ కమిట్మెంట్ పెరుగుతూ ఉంటుంది. ప్లస్ స్టూడెంట్ ఎక్కడ కనిపించినా మేడం మీ కరెంట్ అఫైర్స్ వీడియో బాగుందంటే అప్పుడు వెళ్ళి ఇంకా మంచిగా చేయాలి, ఇంకా 2-3 స్లైడ్స్ చెప్పాలి అన్న ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది. ప్లస్ మనము ఫెయిల్ అయ్యాము, ఇలాగా ఇంకొక స్టూడెంట్ అవ్వకూడదు అన్న ఆ లోపల ఆ ఫీలింగ్ ఉంటుంది చూసారా, దాంతో క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వాలనిపించదు. ట్రూ, నిజం. ఇందాక మీరు లాంగ్వేజ్ విషయంలో మాట్లాడినారు. అవును మ్యామ్. తెలుగు మీడియం వాళ్ళు తెలుగులో మాట్లాడడానికి, తెలుగులో రాయడానికి బయటైనా సరే ఇంట్లో అయినా సరే ఎక్కడైనా అదే 10 మందిలోకి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఫీల్ అవ్వడం అనేది ఒక విషయం అయితే, ఇంగ్లీష్ రాదు అనేది ఒక విషయం అయితే, ఇంగ్లీష్ మీడియం చదువుకున్న పిల్లలు అందులో కూడా పర్ఫెక్ట్ ఏం లేరు. ఒక అప్లికేషన్ రాయమంటే ఇప్పుడు ఈరోజు మన బ్రదరో తమ్ముడో లేదా పిల్లలో ఎవరు లేదు, ఒక లెటర్ రాయవే అంటే ప్రాపర్గా రాసేవాళ్ళు లేదు. ఒకటి ఆధార్ కార్డుకి నెట్లోకి వెళ్ళి ఆధార్ కార్డు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసి వాళ్ళకి ఒక అప్లికేషన్ పంపించమంటే దానికి దిక్కులేదు. సో ఇటు మన మాతృభాషని పూర్తిగా నేర్చుకోకుండా దాన్ని అసలు పూర్తిగా అనేది లేనే లేదు. ఇటు ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళు ఉన్నారా అని అంటే ఏదో ఆ కాఫీ డేలనో బయట ఫ్రెండ్స్తో తిరగడానికో సరదాగా సిల్లీగా మాట్లాడుకోవడానికో తప్ప సీరియస్గా ఒక నీ లైఫ్లో పనికి రావడానికి గల స్కిల్ ఇంగ్లీష్లో ఉందంటే దానికి లేదు. అటు ఇటు కాకుండా ఉన్నారు నిజం చెప్పాలంటే. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ నేను ఒక ప్రోగ్రామ్కి ప్రాజెక్ట్ మేనేజర్గా ఉన్నాను. స్కిల్ డెవలప్మెంట్ అని మనము స్టార్ట్ చేసాం. దానికి ఏంటి అంటే నేను ఫేస్ చేసిన ఇష్యూని ఒక ప్రాజెక్ట్గా చేద్దాము అని. సో నేనేం చేశాను, నాకు ఫస్ట్లో అంతా ఎలా ఇబ్బంది అయిందో అలాగాని ఇన్స్టిట్యూట్లో స్టార్ట్ చేశాం. ఏమనుకున్నాం, కొంతమంది సెట్ ఆఫ్ స్టూడెంట్స్ని తీసుకొని 1 year లోపల వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చేయాలి చదవడంలో, రాయడంలో, అన్నిట్లో. అప్పుడు అర్థమైంది ఏంటంటే ఇంగ్లీష్ టీచర్ని కూర్చోబెట్టి చెప్పిద్దాము అన్నది ఐడియా మేడం. చాలామందిని అసలు అదొక పెద్ద భారీ ప్రాజెక్ట్ లాగా చేద్దామని చేసాం. నన్ను ప్రాజెక్ట్ హెడ్ చేశారు, ఎందుకంటే నువ్వు ఎక్స్పీరియన్స్డ్ ఈ విషయంలో నువ్వే చేయాలి అన్నట్టుగా. అప్పుడు నేను పర్సనల్గా గమనించిన 3 months చేసాము, ఇంప్రూవ్మెంట్ ఉంది. బట్ నేను పర్సనల్గా అబ్జర్వ్ చేసింది అయితే ఇంగ్లీష్లోనే మనం ఇంగ్లీష్ గురించే ఆ వర్డ్స్, ఆ గ్రామర్ ఇవే చెప్పుకుంటూ పోతే రావట్లేదు. ప్లస్ ఈ ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ కావాలి కానీ అదేదో ఒక లిటరేచర్ స్టూడెంట్ అంత ప్రొఫిషియన్సీ అక్కర్లేదు, బేసిక్గా చాలు. సో అప్పుడు వచ్చిందే మనం కంటెంట్ని కూడా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి, దాంతోపాటు నేర్పించాలి. ఆర్ మా ఇనీషియల్ ప్లాన్ అయితే మనకి ఇంగ్లీష్ మీద ఫోకస్ చేద్దాము అని. బట్ తర్వాత షిఫ్ట్ అయిన ప్లాన్ తెలుగులో చెప్దాము. మనకి ఒక వర్డ్ ఉంటుంది కాగ్నిటివ్ అబిలిటీ అని చెప్పేసి. సో మన మైండ్ మనము చుట్టూ చూస్తూ ఉన్న లాంగ్వేజ్, మనం మాట్లాడే లాంగ్వేజ్ అయితే చాలా త్వరగా గ్రాస్ప్ చేసుకోగలుగుతాం. మనం 100 pages బుక్ అయినా ఒక 1 dayలో చదవగలం తెలుగులో ఉంటే. కానీ ఇంగ్లీష్లో కొంచెం డిఫికల్ట్, ఎందుకంటే అది మన మాతృభాష కాదు కాబట్టి. సో ఇంగ్లీష్ నేర్చుకోవాలన్నా తెలుగులో తెలిసి ఉండాలి. ఇప్పుడు ప్రాబ్లం ఏమైందంటే మేడం, ఇంగ్లీష్లో చదివి కనీసం తెలుగులో మీనింగ్ ఏంటంటే తెలీదు. సో ఇప్పుడు మా ఇంట్లో పరిస్థితి మీరు నమ్మరు, దీని వర్డ్ మీనింగ్ ఏంటంటే దీని తెలుగులో ఏమంటారు తెలిసే పరిస్థితి లేదు అసలు. ఇప్పుడు నేను తెలుగు వీడియోస్ చెప్తున్నా, సో బ్యాడ్ రియలీ తెలుగు వీడియోస్ చెప్తున్నా. ఒక వర్డ్ వచ్చింది రీసెంట్గా, అస్సాంలో కాజీరంగా నేషనల్ పార్క్ అనే దాంట్లో 1 horn rhino అని ఉంటుంది. 1 horn rhino అనే యానిమల్ అనేది చాలా ఇంపార్టెంట్ యానిమల్, అక్కడ ప్రొటెక్ట్ చేస్తారు అని. అది నేను తెలుగులో చెప్పాలి. నేను అలాంటి వర్డ్స్ అన్నీ ఇప్పుడు నేర్చుకున్నాను సివిల్స్లో. సో నేను ఆ వర్డ్కి తెలుగులో ఏమంటారు నాకు తెలియలేదు.
దాన్ని వెతకడానికి ఎన్ని ఛానల్స్ చూశానో యూట్యూబ్లో చాలా వెతికాను. అది నాకు చాలా కష్టంగా తర్వాత ఖడ్గమృగము అని తర్వాత కనిపించింది. దాన్ని ప్రొనౌన్స్ చేయడానికి ప్లస్ దాన్ని చెప్పడానికి చాలా ఇదవుతుంది. ప్లస్ ఇంకొకటి మేడం, మనకి లాంగ్వేజ్ పేపర్ అని ఉంటుంది సివిల్స్లో. ఓకే. మన తెలుగు స్టేట్స్లో 10% స్టూడెంట్స్ మెయిన్స్ రాసేవాళ్ళు జిఎస్లో మార్క్స్ తక్కువ వచ్చో దాంట్లో ఫెయిల్ అవ్వట్లేదు, లాంగ్వేజ్ పేపర్లో పోతుంది. అంటే మదర్ టంగ్లో ఒక పేపర్ ఉంటుంది, క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై మార్క్స్ ఏం కన్సిడర్ చేయరు. ఓకే. అక్కడ తెలుగు తీసుకుంటే స్కూల్ లెవెల్లో అంతా హిందీ మీడియమో ఏదో తీసుకుంటారు, ఇక్కడ దాంట్లో రాయలేరు. అలా అని తెలుగు రాదు. అవును. అటు తెలుగు రాదు, అటు వేరే ఇండియన్ లాంగ్వేజ్ రాదు. కానీ తెలుగు మదర్ టంగ్ ఏదో ఒక లాంగ్వేజ్ కంపల్సరీ, ఇండియన్ లాంగ్వేజ్. దాంతో 10% స్టూడెంట్స్కి ఇబ్బందిగా ఉంది. సో కొంతమంది స్టూడెంట్స్ ఇంగ్లీష్ రాస్తున్న ఇంగ్లీష్లో తెలుగు నేర్చుకోవడానికి ఈ మధ్య వస్తున్నారు. అవేర్నెస్ పెరిగింది. ఇంతకుముందు తెలుగు పేపర్ కంపల్సరీ అన్న విషయం కూడా చాలామందికి తెలిసేది కాదు. సో ఇప్పుడు అవేర్నెస్ పెరుగుతుంది, తెలుగు అనేది కొంచెం అన్నా తెలుసుకోవాలి అన్నది పెరుగుతుంది. దట్స్ నైస్. సో ఫైనలీ ఏమనిపిస్తుంది? ఈ అటెంప్ట్స్ అన్నీ అయ్యాయి, ఇప్పుడు మీరు నెక్స్ట్ 2020కి ఐఎఫ్ఎస్కి మీరు రెడీ అవుతున్నారు. ఇప్పుడు టైం ఉంటుందా మీకు ప్రిపేర్ అవ్వడానికి? అసలు ప్రస్తుతానికి టైం సరిపోవట్లేదు మేడం. వెళ్తాను, వీడియో చేసుకుంటాను, చదువుకుందామని కూర్చుంటాను. ఎవరైనా స్టూడెంట్ వచ్చారంటే మనసు లాగుతూ ఉంటుంది, వీళ్ళకి చెప్పకుండా నేను చదువుకుంటే ఎట్లా, వీళ్ళకి చెప్పకుండా చదువుకుంటే ఎట్లా అని. సో అక్కడ కూర్చున్నానంటే ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు కంపల్సరీగా. ఒక బాధ్యత నెత్తి మీద ఉన్నప్పుడు అది చేయలేము, కష్టంగా ఉంటుంది. మన పేరెంట్స్ మనం అన్నీ చూస్తే మనం చదువుకోవడానికి మనకు అప్పట్లో కష్టంగా ఉండేది. ఇప్పుడు చూడండి చాలా బాధ్యతలు. కానీ ఈ బాధ్యత ఉన్నప్పుడు ఇంకొకటి కూడా అనిపిస్తుంటుంది, ఎవరైనా ఒక సక్సెస్ వచ్చి చెప్తే, ఇప్పుడు నేను ఒక టీచర్గా చెప్తున్నాను, అదే ర్యాంక్ వచ్చి నెక్స్ట్ ఇయర్ మీరు అడిగినట్టు నేను మళ్ళీ ఇక్కడ వచ్చి మీతో ఇంటర్వ్యూ చేసినప్పుడు దానికి ఉన్న వ్యాలిడిటీ డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఆనెస్ట్లీ టు అగ్రీ, చాలాసార్లు ఫెయిల్ అయిన వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ సక్సీడ్ అయిన వాళ్ళకి త్వరగా ఉండదు. ఎందుకంటే వాళ్ళకి సక్సెస్ కోసం వాళ్ళు ఏం చేశారో గుర్తుంటుంది తప్ప, అన్నిసార్లు ఫెయిల్ అయినప్పుడు నా దగ్గర బోల్డెడ్ రీజన్స్ ఉన్నాయి నేను ఎందుకు ఫెయిల్ అయ్యాను, ఏం చేయకూడదో నాకు తెలుసు. ఈ ఎగ్జామ్లో ఏది అవాయిడ్ చేయాలో ఇంపార్టెంట్. ఈ ఎగ్జామ్లోనే కాదు, ఇప్పుడున్న మనం ప్రజెంట్ లైఫ్లో మనకి ఏది కావాలో కంటే ఏది వద్దో కూడా తెలుసుకోవాలి. సో అది ఈ ఎగ్జామ్లో సక్సెస్ కావాలంటే ఏది వద్దో తెలుసుకోవాలి అందరూ. సో ఐ ఫీల్ స్టూడెంట్ హూ ఫెయిల్డ్ కెన్ టీచ్ దట్ బెటర్. కరెక్ట్. ఇప్పుడు నాకు ర్యాంక్ వచ్చింటే నేను చెప్తాను, నేను బాగా రైటింగ్ ప్రాక్టీస్ చేశాను, ఈ బుక్స్ చదివాను అని. కానీ ఒక సక్సెస్ వచ్చినందుకు ఉన్న ఫ్యాక్టర్స్ నాకు ఏవైతే ఉంటుందో మీకు అవే ఉండాలన్న రీజన్ లేదు, వేరే ఉండొచ్చు. కానీ ఫెయిల్ అవ్వడానికి కామన్ రీజన్స్ ఉంటాయి. సో అవి తెలుసుకోవడమే నా దృష్టిలో చాలా ఇంపార్టెంట్. సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి, ఆస్పిరెంట్స్కి ఒక టీచర్గా, ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న ఆస్పిరెంట్గా మీరేం చెప్తారు? ఫోకస్ అనేది కంప్లీట్గా మనం ఏది కావాలనుకుంటున్నాం దాని మీద ఫోకస్ పెట్టుకోవాలి. అలానే మీరు అన్నట్టు అతివృష్టి అనావృష్టి వద్దు, బ్యాలెన్స్ ఉండాలి. దేంట్లో అయినా బ్యాలెన్స్ ఉండాలి. ఒక సబ్జెక్ట్ని అతిగా చదవడం, ఒక సబ్జెక్ట్ని సూపర్ఫిషియల్గా చదవడం వద్దు. ఫోకస్, దాంతోపాటు రైట్ గైడెన్స్. నేను ఇప్పుడు బంజారా హిల్స్కి రావాలంటే బంజారా హిల్స్కి ఏ బస్ ఎక్కాలో దాంట్లోనే ఎక్కాలి, మాదాపూర్కి వెళ్ళే దాంట్లో రాలేను. కరెక్ట్. సో రైట్ గైడెన్స్, రైట్ పాత్ అనేది చూస్ చేసుకోవాలి. ఆ రైట్ పాత్కి ట్రూత్ఫుల్నెస్ ఉండాలి. ట్రూత్ అనేది చాలామంది అంటారు, నువ్వు నాకు రాదు నేను ఒప్పుకుంటున్నాను కదా అని. ట్రూత్ అనేది ఒప్పుకోవడం కాదు, దాని మీద వర్కౌట్ చేయడం. నాకు ఈ ఇష్యూ ఉంది, నేను దీని మీద వర్కౌట్ చేస్తాను అన్నది ట్రూత్ఫుల్గా ఉండాలి. చాలా వరకు మనకి మనం ట్రూత్ఫుల్గా ఉండం. నీలో ఈ మిస్టేక్ ఉంది, నీకు ఇది రాదు అని చెప్తుంటాం. నాకేది రాదో తెలుసుకోవాలి, నేనేం చేయాలో తెలుసుకోవాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కరేజ్ ఉండాలి, ధైర్యం ఉండాలి. ఆ ధైర్యంతో ఫియర్లెస్గా ఫోకస్డ్గా వెళ్తే సక్సెస్ వస్తుంది. దట్స్ ఫెంటాస్టిక్ అండి. ఈ కాస్త కన్వర్జేషన్లో అది 45 minutes వచ్చిందో ఎంత వచ్చిందో మరి నాకు తెలియదు, కానీ ప్రతి వర్డ్ కూడా 10 మందికి ఉపయోగపడే వర్డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ కమింగ్. థ్యాంక్స్ ఎ లాట్ అండి వన్స్ అగైన్.